హలో మిత్రులారా! ఇవాళ నాకు 2100 ప్రాఫిట్ వచ్చింది. నేను మొత్తం 2 ట్రేడ్స్ చేశాను ఇవాళ. ఫస్ట్ ట్రేడు బేరిష్ వ్యూలో కాల్ ఆప్షన్‌ని సెల్ చేశాను. ఒక లాట్ సెల్ చేశాను. ఆహ్, ఇందులో నాకు 500 లాస్ అనేది వచ్చింది. స్టాప్ లాస్ కొట్టింది. అండ్ నాకు కొంచెం టైం తీసుకొని బుల్లిష్ వ్యూలో షిఫ్ట్ అవ్వగానే నేను ఆహ్, 4 లాట్స్ ఇక్కడ ఓకే. స్కాల్ప్ మోడ్‌లో 4 లాట్స్ నేను బై చేశాను. ఓకే. ఇక్కడ సెల్ చేశాను. ఇక్కడ బై చేశాను. స్ట్రైక్స్ ఓన్లీ కాల్ స్ట్రైక్సే. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే ఆర్డర్ పంచింగ్ చూసుకుంటే మీకు తెలుస్తుంది క్లియర్‌గా. ఇక్కడ ఇక్కడ సెల్ చేశాను. ఇక్కడ స్టాప్ లాస్ బయింగ్ అయిపోయింది. కొంచెంసేపు ఆగి నాకు వ్యూ కనపడగానే ఇక్కడ 4 లాట్స్‌తో బై చేశాను. కాల్‌ని బై చేశాను. మార్కెట్ ఆర్డర్‌లో సేమ్ 4 లాట్స్ ఎగ్జిట్ కొట్టాను. ఓకే. నాకిక్కడ ఈ స్ట్రైక్స్‌లో కాల్‌లో నాకు 2600 అలా ప్రాఫిట్ అలా వచ్చింది. ఇందులో నాకు 500 మైనస్ అయిపోగా 21,000 ఇగో స్ట్రైక్‌లో చూసుకుంటే నేను ఎక్కడ ఎంటర్ అయ్యానంటే 10:16కి ఓకే. 10:16 అంటే సమ్మరన్ ఈ క్యాండిల్‌లో ఓకే. ఈ క్యాండిల్‌లో ఎంటర్ అయ్యాను. ఎప్పుడైతే హై క్రాస్ చేసి కొంచెం సస్టైన్ అయిందో అప్పుడు మనం ఈ మూవింగ్ యావరేజ్ తెలుసు కదా మనకి స్కాల్పింగ్‌లో నేను ఈ మూవింగ్ యావరేజెస్ వాడతానని 9 అండ్ 15 ఆర్ 20 ఈ పైన ఉంటే నేను ఈ మూవింగ్ యావరేజెస్ పైన ఉంటే నేను బయింగ్ ప్లాన్ చేస్తాను. బట్ నేను ఇక్కడే బయింగ్ ప్లాన్ చేశాను. బయింగ్ ప్లాన్ చేసి ఈ క్యాండిల్‌లో ఓకే. 2 మినిట్స్‌లో ఈ క్యాండిల్‌లో నేను 4 లాట్స్ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ అరౌండ్ ఈ యొక్క హైలోనే ఎక్కడో ఎగ్జిట్ అయిపోయాను. చిన్న మూమెంట్ వచ్చింది. బట్ మనకు రావాల్సిన ప్రాఫిట్ 2000 వచ్చింది. అది ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా ఎలాంటి ట్రేడ్ అనేది చేయలేదు. ఓకే. ఇది నా సెకండ్ ట్రేడ్ కాబట్టి 2600 అలా ప్రాఫిట్ వచ్చింది. 500 మైనస్ అయిపోయాక 2000 ఇవాళ ప్లస్‌లో ఉన్నాం అంతే. ఓకే. 2000 చాలు ఇంకా మనం అంతే. చాలు ఇవాళకి ఎలాంటి ట్రేడ్ చేయలేదు. ఒకవేళ చేస్తే మనకి వచ్చిన ఈ 2000 కూడా పోగొట్టుకున్నట్టు ఉంటది ఇవాళ ఒక లాస్ అయితే. బట్ 2000 అంటే మనకు సరిపోద్ది వాళ్ళకి. రేపటి రోజున చూసుకుందాం అంతే. ఎగ్జిట్ అయిపోయాం. డేని క్లోజ్ చేశాను. సెల్లింగ్ చూపిస్తాను అది. ఇక్కడ ఎంటర్ అయ్యాను ఈ క్యాండిల్‌లో. ఈ ఎంఎస్ కింద ఉంటే మనం ఇక్కడ కూడా మనం కాల్ని పుట్టిని బై చేయొచ్చు. బట్ ఎందుకో కొంచెం మార్కెట్ అటు ఇటు మూవ్ అయినా సరే మనకి టైం డేకే వల్ల నష్టం వస్తదనేసి కాల్ని సెల్ చేశాను. ఈ పైన స్టాప్ లాస్ పెట్టాను. ఇక్కడ ఎంట్రీ కొట్టాను. స్టాప్ లాస్ కొట్టేసింది పైకి వెళ్ళిపోయింది. ఒకవేళ హోల్డ్ చేసి ఉంటే మనకి ఎంత లాస్ వచ్చిందో మీరే చూసి ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ హోల్డ్ చేయకూడదు ఆప్షన్ సెల్లింగ్‌లో. ఆప్షన్ బయింగ్‌లో కూడా హోల్డ్ చేయకూడదు. బట్ మనకు స్ట్రిక్ట్‌గా టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. ఇది మన మెయిన్ రూల్. మెయిన్‌గా మనకి మైండ్‌లో ఉండాల్సినటువంటి ఫస్ట్ లైన్ ఇది మనకి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇది క్లారిటీగా తెలియాలి. క్లారిటీగా తెలిసిన తర్వాత మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మనం మాన్యువల్‌గా పెట్టుకున్నా పర్లేదు. మనం లేకపోతే మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఎగ్జిట్ కొట్టుకున్నా పర్లేదు. ఇది ఎండ్ ఆఫ్ ద డేలో ఇవాళ మనం గ్రీన్‌లో ఉన్నాం. ఈ మంత్ కూడా గ్రీన్‌లో ఉన్నాం. ఈ మంత్ మొత్తం 3 ట్రేడ్‌లు వేసాం. 3 రోజులు. 3 రోజులు కూడా డీసెంట్ ప్రాఫిట్‌తో క్లోజ్ చేయం. పోయిన మంత్ అంతా కూడా మనం ప్రాఫిట్‌తోనే క్లోజ్ అయ్యాం. మంత్ ఎండ్‌లో. ఈ మంత్ కూడా మంత్ ఎండ్‌లో ప్రాఫిట్‌లో క్లోజ్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.